మనం ఆలోచించే ప్రతి విషయాన్ని మన మైండ్లో సేవ్ చేసుకోవడం అంత ఈజీ కాదు. కాకపోతే నేను మీకు ఒక ఏఐ టూల్ గురించి చెప్పబోతున్నాను. ఆ ఏఐ టూల్తో మన మైండ్లో ఆలోచించిన ప్రతి విషయాన్ని సేవ్ చేసుకోవచ్చు. అంతేకాదు మనకి ఫోటో ఎడిటింగ్లో ఒక మంచి ఏఐ టూల్ గురించి కూడా ఈ వీడియోలో చెప్తాను. సో ఒక 5 మీకు ఉపయోగపడే ఏఐ టూల్స్ అయితే ఈ వీడియోలో ఉంటాయి. సో వీడియోని పూర్తిగా చూడండి, ఈ ఉచితంగా మీరు యూజ్ చేసుకోవచ్చు. నమస్తే, నేను మీ కృష్ణ చైతన్య మండేలా, మీరు చూస్తున్నారు ఏఐ తెలుగు. ఫస్ట్ నేను మీకు ఒక సూపర్ డూపర్ ఏఐ టూల్ గురించి చూపిస్తాను చూడండి. ఇప్పుడు ఈ ఫోటో చూసారా, ఈ ఫోటోలో ఉన్న మొక్కం మీద మొటిమలు చాలా స్పష్టంగా కనిపిస్తున్నాయి. జస్ట్ నేను ఇక్కడ ఒక చిన్న ఎఫెక్ట్ అప్లై చేస్తే చూడండి, మొటిమలు ఒక్క సెకండ్స్లో మట్టుమాయ అయిపోయినాయి. సో మరి దీన్ని మనం ఎలా యూజ్ చేసుకోవచ్చు, దీని ఏఐ టూల్ ఏంటో ఫస్ట్ మీకు చెప్తాను. ఆ టూల్ పేరు ఏంటంటే evato.ai అండి. సో evato.ai అనే ఒక వెబ్సైట్లోకి మీరు ఫస్ట్ వెళ్ళాలి. వెళ్ళిన తర్వాత మీరు డౌన్లోడ్ మీద ప్రెస్ చేయాలి. ఇక్కడ డౌన్లోడ్ మీద ప్రెస్ చేసిన తర్వాత మీకు విండోస్ మీద లేదా మీరు యాపిల్ అయితే కనుక మ్యాక్ ఓఎస్ డౌన్లోడ్ చేసుకోవాలి. డౌన్లోడ్ ప్రెస్ చేసి మీకు ఈఎక్సీ ఫైల్ వస్తుంది. సో ఆ ఈఎక్సీ ఫైల్ మీద మీరు డౌన్లోడ్ చేసుకున్న తర్వాత అన్ని యాక్సెప్ట్ టర్మ్స్ అండ్ కండిషన్స్ పెట్టేసిన తర్వాత అప్పుడు మీకు యాప్ అనేది ఓపెన్ అవుతుంది. అసలు ఫస్ట్ ఎలా ఓపెన్ అవుతుందో కూడా మీకు చూపిస్తాను. ఫోన్లోకి వెళ్ళిపోతే మీకు స్టార్టింగ్ ఫస్ట్ క్రియేట్ ప్రాజెక్ట్ అని అడుగుతుంది అనమాట. నేను జస్ట్ ఒక శాంపుల్ ఎస్ అని ఇచ్చి సేవ్ మీద ప్రెస్ చేస్తున్నాను. ఇక్కడ మనల్ని ఏం అడుగుతుందంటే ఇంపోర్ట్ ఇమేజ్ లేదా ఫోల్డర్ అని అడుగుతుంది. సో నేను ఇంపోర్ట్ ఇమేజ్ మీద ప్రెస్ చేస్తున్నాను. సో నేను ఆల్రెడీ కొన్ని మొటిమలున్న ఇమేజెస్ని సెలెక్ట్ చేస్తున్నాను ఫస్ట్. సో చూసరికి స్పష్టంగా ఈ ఫోటో మీద మొటిమలు అయితే ఉన్నాయి. సో మనం ఏం చేయాలంటే జస్ట్ స్టార్టింగ్ ఫస్ట్ ఆప్షన్లోనే మనకి ఫ్రీ కిల్ అండ్ ఏకెన్ అనే ఆప్షన్ ఉంటుంది. దీన్ని మనం పెంచే కొద్దీ మనకి మొటిమలు అయితే కనిపించకుండా మారుతూ ఉంటాయి అన్నమాట. చూసారా, ఇక్కడ మన డిఫాల్ట్లో ఉంటే మొటిమలు ఉన్నాయి, ఇక్కడికి వెళ్తే మొటిమలు పోయినాయి. నేనైతే లిటరల్గా షాక్ అయ్యాను. ఫోటోషాప్లో చాలా టైం పడుతుంది ఇలాగ అప్లై చేయడానికి, బట్ ఏది వల్ల సెకండ్స్లో ఈవెన్ ఎవరైతే ఫోటో ఎడిటింగ్ చేసే వాళ్ళు కూడా చాలా హెల్ప్ అవుతుంది ఇది. లేదంటే నార్మల్గా ఎవరైనా ఉన్న వాళ్ళకి ఏమైనా మొటిమలు ఉంటాయి దాన్ని ఎడిట్ చేసుకోవడానికి సెకండ్స్లో చాలా హెల్ప్ అయ్యే టూల్ అనమాట. నేను ఇంకొక ఫోటో కూడా మీకు చూపిస్తాను. ఇది ఇంపోర్ట్ ఇమేజ్ మీద ప్రెస్ చేస్తున్నాను, ఇంకో ఫోటో ఓపెన్ చేశాను. సో ఇప్పుడు ఈ అమ్మాయి కూడా కొంచెం ముఖం మీద కొంచెం మొటిమల కింద ఉన్నాయి. సో నేను మళ్ళీ ఫ్రీ కిల్ అండ్ ఎకాన్లోకి వెళ్ళి జస్ట్ నేను ఎఫెక్ట్ దాన్ని అప్లై చేసే కొద్దీ ముఖం అనేది మొటిమలు లేకుండా సాఫ్ అయిపోతుంది ఫేస్. ఒకవేళ లేకపోతే ఒరిజినల్గా ఇలా ఉన్నాయి. అలానే ఇంకొక ఫోటో కూడా మీకు చూపిస్తాను. ఈ అమ్మాయి ఫోటోతో ఓపెన్ చేశాను. సో ఈ అమ్మాయికి కూడా మనం సరిగ్గా గమనిస్తే కొన్ని రెడ్గా చిన్న మొటిమలు అయితే ఉన్నాయి. సో ఇప్పుడు నేను ఎఫెక్ట్ అయితే అప్లై చేశాను. చూసారా, ఇక్కడ మొత్తం అన్ని కూడా మొటిమలు అయితే మట్టుమాయ అయిపోయినాయి. మనం సింపుల్గా ఏం చేయాలంటే మనం ఓకే అనుకున్న తర్వాత ఓకే ఫోటో నాకు మొటిమలు పోయినాయి అనుకున్న వెంటనే ఎక్స్పోర్ట్ మీద ప్రెస్ చేయాలి. ఎక్స్పోర్ట్ మీద ప్రెస్ చేస్తే ఎక్స్పోర్ట్ తీసుకుని ఆటోమేటిక్గా మనకి ఆప్షన్ చూపిస్తుంది మనకి ఎంత టైంలో ఎక్స్పోర్ట్ అవుతుందని చెప్పి. వన్స్ మనకి ఎక్స్పోర్ట్ అయిపోయిన తర్వాత ఈ ఫోల్డర్ లో మనకి ఆ ఇమేజ్ అనేది సేవ్ అయిపోతుంది అనమాట. ప్రెసెంట్ అయితే ఇంకా ఎక్స్పోర్టింగ్ ప్రాసెస్ లో ఉంది. ఇప్పుడు డన్ అయిపోయింది. సో మనకి ఎక్స్పోర్ట్ అయిన ఫోటో ఇది. ఇప్పుడు నేను ఇది మొటిమలు తీసేసిన ఫోటో, ఇది ఒరిజినల్ ఫోటో చూపిస్తాను చూడండి. ఇది ఒరిజినల్ ఫోటో. సో అలా మనకైతే హెల్ప్ అవుతుంది అనమాట. నాకు బాగా నచ్చిన ఏఐ టూల్ ఇది. ఫస్ట్ మీరు ట్రై చేయండి. నెక్స్ట్ మీకు చెప్పబోయే ఏఐ టూల్ ఇది కూడా మీకు చెప్పాను కదా, స్టార్టింగ్ లో మీ మైండ్ లో ప్రతిదాన్ని సేవ్ చేసుకునే ఏఐ టూల్ ఇదే. సో మీరు జస్ట్ mymind.com అనే ఒక వెబ్సైట్ లోకి వెళ్ళాలి ఫస్ట్. ఇది mymind.com లోకి వెళ్ళిన తర్వాత మిమ్మల్ని మై మైండ్ లోకి వెళ్ళి సైన్ అప్ మీద ప్రెస్ చేశాను. సో మీరు సైన్ అప్ విత్ గూగుల్ అకౌంట్ మీద ప్రెస్ చేస్తే మీకు ఫస్ట్ అయితే మీరు మీ మెయిల్ ఐడి అయితే లాగిన్ అయ్యి మీకు మెయిల్ ఐడితో అయితే ఒక అకౌంట్ క్రియేట్ చేసుకోవాలి. అకౌంట్ క్రియేట్ చేసుకున్న తర్వాత మీకు మై మైండ్ గూగుల్ ఎక్స్టెన్షన్ అని మీరు ప్రెస్ చేసినా మీకు డైరెక్ట్గా మై మైండ్ గూగుల్ ఎక్స్టెన్షన్ అని కనిపిస్తుంది. సో మీరు మై మైండ్ గూగుల్ ఎక్స్టెన్షన్కి వెళ్ళి ఆ ఎక్స్టెన్షన్ అయితే యాడ్ చేసుకోవాలి. సో వన్స్ మీరు ఎక్స్టెన్షన్ యాడ్ చేసుకున్న తర్వాత అయితే దీంట్లో ఉన్న అద్భుతాలు ఏంటి మీకు ఒక్కొక్కటి చెప్తా చూడండి. సో ఇప్పుడు ఎన్వాటో అనే ఒక యాప్ లోనే డీటెయిల్స్ ఉన్నాయి చూసారా, స్టే అప్డేటెడ్ విత్ ద లేటెస్ట్ టెక్నిక్. సో మీకు ఏదో పలానా వెబ్సైట్ ఓపెన్ చేసి మీకు ఏదో టెక్స్ట్ మీకు హెల్ప్ అవుతుంది అనుకుంటే ఆ టెక్స్ట్ ని కాపీ చేసి రైట్ క్లిక్ చేసి యాడ్ టు మైండ్ మీద ప్రెస్ చేస్తే ఏమవుతుందంటే ఇది మనకి మై మైండ్ లోకి సేవ్ అయిపోతుంది. ఇది నా మై మైండ్. సో చూసారా, నేను మై మైండ్ లో నేను ఒక టెక్స్ట్ ని కాపీ చేస్తే అది ఇక్కడ యాడ్ అయిపోయింది. అలా నేను ఏదైనా చేయొచ్చు. ఉదాహరణకి సూర్యకుమార్ యాదవ్ది ట్విట్టర్ లో ఒక ట్వీట్ పోస్ట్ చూసాను నేను. సో దీన్ని నేను ఇక్కడ సేవ్ చేశాను అనుకోండి, ఆటోమేటిక్గా ఇక్కడ ఈ ట్వీట్ అనేది ఇక్కడ సేవ్ అయిపోతుంది. సో నేను ప్రతిదానికి బుక్ మార్క్ చేసుకోవాల్సిన అవసరం లేకుండా ఆ ఇన్ఫర్మేషన్ అనేది నా మై మైండ్లో సేవ్ అయిపోతుంది అనమాట. ఇలాగ కేవలం ఇదే కాదు, మీకు ఇంకొక అద్భుతం చూపిస్తాను చూడండి. ఒక ఇమేజెస్ అని చెప్పి నేను టైప్ చేశాను. సో ఇప్పుడు ఒక ఇమేజ్ ఏదో వచ్చింది, నాకు ఇమేజ్ నచ్చింది. సో నేను
ఈ ఇమేజ్ నేను సేవ్ చేసుకోవాలి. సో నేను ఇక్కడ రైట్ క్లిక్ చేసి యాడ్ టు మై మైండ్ ప్రెస్ చేస్తే ఏమవుతుందంటే ఈ ఇమేజ్ నా మై మైండ్లోకి సేవ్ అయిపోతుంది. ఇలాగా మీరు ఫొటోస్ కానీ లేకపోతే మీరు బుక్ మార్క్స్ కానీ యూట్యూబ్ సంబంధించిన వీడియో లింక్స్ కానీ అన్నిటిని కూడా మీరు మై మైండ్లోకి వెళ్ళి సేవ్ చేసుకుంటే ఇదిగోండి నా మై మైండ్లోకి వచ్చేసింది. సో మీ మైండ్ గుర్తుపెట్టుకోవాల్సిన అన్ని విషయాలు ఆటోమేటిక్గా ఇందులోకి అయితే సేవ్ అయిపోద్ది. ఇది కూడా మీకు హెల్ప్ఫుల్ అయ్యే రెండో టూల్. ఇక మూడో టూల్ వచ్చి Humata.ai అండి. ఇది ఎవరికైతే డాక్యుమెంట్ సంబంధించిన ఇన్ఫర్మేషన్ రీడ్ చేసుకోవడానికి అయితే చాలా హెల్ప్ఫుల్ అవుతుంది. సో ఈ Humata.ai అనేది మీరు ఫస్ట్ అకౌంట్ క్రియేట్ చేసుకోవాలి మీ మెయిల్ ఐడితో లాగిన్ అయ్యి. వన్స్ అకౌంట్ క్రియేట్ చేసుకున్న తర్వాత మీరైతే పీడిఎఫ్ ఫైల్ ఇస్తాం అనుకుంటున్నారో అందులో డీటెయిల్స్ మీరు తెలుసుకుందాం అనుకుంటున్నారో ఇక్కడ డ్రాగ్ అండ్ డ్రాప్ అని కనిపిస్తుంది. దీని మీద ప్రెస్ చేస్తే మీరు ఆ పీడిఎఫ్ ఫైల్ అయితే ఇవ్వాలి. అది ప్రెస్ చేసి ఓకే ప్రెస్ చేయాలి. ఓపెన్ ప్రెస్ చేసిన తర్వాత మీకైతే సేవ్ అయిపోతుంది అనమాట. సో అలా నేను సేవ్ చేసుకున్న ఒక డాక్యుమెంట్ ఇది ఎక్సర్సైజ్ సంబంధించిన ఇన్ఫర్మేషన్. వన్స్ మీరు డాక్యుమెంట్ అప్లోడ్ చేయగానే కొంత టైంలో స్కాన్ చేసుకున్న తర్వాత ఆ డాక్యుమెంట్ ని ఆస్క్ అనే ఒక ఆప్షన్ చూపిస్తుంది. సో మీరు ఆస్క్ మీద ప్రెస్ చేస్తే ఏమవుతుందంటే మీరు ఆ డాక్యుమెంట్ లో ఏమైనా క్వశ్చన్స్ అడగచ్చు ఇక్కడ. సో హ్యూమాటా మీకు సమాధానాలు చెప్తుంది. సో బై డిఫాల్ట్ గా డాక్యుమెంట్ సమరీ ఇచ్చేసింది చూసారా. ఇది ఎక్సర్సైజ్ సంబంధించిన డీటెయిల్స్ అనేది ఇస్తుంది. మెంటల్ హెల్త్ ఎలా ఉంటుందని చెప్తుందని చెప్పించింది. సో ఇక్కడ మన ఆస్క్ లోకి వెళ్ళి ఎక్సర్సైజెస్ యొక్క బెనిఫిట్ ఏంటి అని చెప్పి నేను ఒక క్వశ్చన్ అడిగాను హ్యూమాటాలో. సో ఇప్పుడు ఏం చేస్తుందంటే హ్యూమాటా ఈ డాక్యుమెంట్ అంతా స్కాన్ చేసుకుని ఎక్సర్సైజ్ సంబంధించిన ఉపయోగాలు ఏంటి అని మనకి ఇస్తుంది. బట్ ఇందులో మనకి 16 పేజీల డాక్యుమెంట్ లో ఆ ఇంపార్టెంట్ క్వశ్చన్స్ అయితే స్కాన్ చేసేస్తుంది. ఇలా మీరు ఏదైనా బీటెక్ లో లేకపోతే ఇంటర్మీడియట్ లేకపోతే 10th క్లాస్ ఏదైనా మెటీరియల్ మీరు చదువుతున్నప్పుడు ఎక్కువ మెటీరియల్ ఉందనుకోండి, మీకు ఒక టాపిక్ తెలియకపోతే సెర్చ్ చేసుకుంటే ఆటోమేటిక్ గా అందులో స్కాన్ చేసి సమాచారం చెప్పేస్తుంది. సో ఇది మన టైం సేవ్ చేసుకోవడానికి డాక్యుమెంట్ స్కానింగ్ కోసం అయితే బాగా హెల్ప్ అయ్యే టూల్ అనమాట. ఇక నెక్స్ట్ మీకు చెప్పబోయే ఏ టూల్ పేరు Teleportq.io అండి. ఇది ఎవరికంటే మనకి ఎవరైతే వెబ్సైట్స్ ఫాస్ట్ గా వెబ్సైట్ క్రియేట్ చేసుకుందాం అనుకున్న వాళ్ళకి అయితే ఇది హెల్ప్ అవుతుంది. సో మీరు Teleportq.iq అనే వెబ్సైట్ లోకి వెళ్ళిన తర్వాత మీరు మీ వెబ్సైట్ ఏ వెబ్సైట్ కావాలనుకుంటున్నారో జస్ట్ మీరు ఇక్కడ టైప్ చేస్తే చాలు మీకు వెబ్సైట్ అనేది జనరేట్ అయిపోతుంది. దానికి నేనైతే ఎంటర్ చేస్తున్నాను. స్టార్ట్ జనరేటింగ్ మీద ప్రెస్ చేస్తున్నాను. జస్ట్ మనకి సెకండ్స్ వ్యవధిలో ఒక డిజిటల్ మార్కెటింగ్ వెబ్సైట్ అనేది బ్లూ ప్రింట్ రెడీ అయిపోతుంది. చూసారు, బూస్ట్ యువర్ ఆన్లైన్ ప్రెజెంట్, సోషల్ మీడియా ఇంటిగ్రేషన్, చూస్ యువర్ రైట్ బ్రాండ్. సో మీ డిజిటల్ మార్కెటింగ్ సంబంధించిన డీటెయిల్స్ ఏంటనేది ఇచ్చేస్తుంది. ఇలాగే మీరు ఇంకోటి కూడా ట్రై చేద్దాం. ఆన్లైన్ లో బట్టలు అమ్మే ఒక వెబ్సైట్. సో ఇక్కడ మనకి వెబ్సైట్ వచ్చింది కదా, ఇక్కడ కావాలంటే మనం ఈ ఆప్షన్స్ కూడా మార్చుకోవచ్చు. సో మన ఆన్లైన్ లో వెబ్సైట్ డీటెయిల్స్ ఎలా ఉండాలని చెప్పి సెకండ్స్ లో పెద్దగా మన టైం కూడా కేటాయించిన అవసరం లేదు. జస్ట్ ఒక బటన్ ప్రెస్ చేస్తే ఆటోమేటిక్ గా మనకు కావాల్సిన వెబ్సైట్ డిజైన్స్ అన్ని మార్చేసుకుని మనం ఓకే అనుకుంటే పబ్లిష్ యువర్ వెబ్సైట్ ప్రెస్ చేయాలి. కాకపోతే మీరు ఫైనల్ గా వెబ్సైట్ ని వాడుకోవడానికి మాత్రం కొంచెం మనీ అనేది పే చేయాలి. బట్ ఇనీషియల్ గా డిజైన్ అంతా కూడా మీరు ఫ్రీగా అయితే ట్రై చేసుకోవచ్చు అనమాట. ఇక చివరిగా మీకు చెప్పబోయే ఏ టూల్ పేరు Exactly.ai అండి. సో ఈ Exactly.ai గొప్పతనం ఏంటంటే మీరు ప్రాంప్ట్ ఇస్తే ఆర్టిస్టిక్ ఫామ్ లో మనకి ఫోటోలు అయితే జనరేట్ అవుతాయి. సో ఉదాహరణకి Exactly.ai లోకి వెళ్తాం. ఫస్ట్ అయితే మీరు మీ మెయిల్ ఐడితో అయితే ఖచ్చితంగా అయితే అకౌంట్ అయితే క్రియేట్ చేసుకోవాలి. దాని తర్వాత మీకు చాలా మోడల్స్ కనిపిస్తాయి ఇక్కడ Exactly.ai లో. ఉదాహరణకి మీకు షో ఆల్ మీద ప్రెస్ చేసి మీరు జనరేట్ చేసే ఇమేజ్ ఎటువంటి అవుట్పుట్ లోకి రావాలో, ఓల్డ్ టైప్ లో కావాలా లేకపోతే పోర్ట్రైట్ సంబంధించిన అవుట్పుట్స్ కావాలా, ఇలా చాలా ఆప్షన్స్ మనకు కనిపిస్తాయి. నేను అబ్స్ట్రాక్టిక్ స్టైల్ ని సెలెక్ట్ చేసుకుని మనం ఏం చేద్దాం అంటే మనం ఒక చిన్న ప్రాంప్ట్ ఇద్దాం. గ్రీన్ నేచర్ ఇన్ సమ్మర్ అని చెప్పి నేను ఒక ఇన్పుట్ ఇస్తున్నాను. నేను క్రియేట్ మీద ప్రెస్ చేస్తే మనం ఏదైతే సెలెక్ట్ చేసుకున్నా ఒక మోడల్ ఆ అబ్స్ట్రాక్ట్ స్టైల్లో మనం ఇచ్చిన ప్రాంప్ట్ కి తగ్గ ఇమేజ్ వస్తుంది. చూసారా, గ్రీన్ నేచర్ ఇన్ సమ్మర్. సో దానికి సంబంధించిన కొన్ని రిఫరెన్స్ ఇమేజ్ వస్తున్నాయి. మనం ఇక్కడ జస్ట్ డౌన్లోడ్ ప్రెస్ చేస్తే ఆ ఇమేజ్ డౌన్లోడ్ అయిపోతుంది. లేదు మనం ఇంకొక వేరే మోడల్ ఉదాహరణకి ఇక్కడ నేను మీ షో ఆల్లోకి వెళ్ళి లైన్ డ్రాయింగ్ అనే ఒక ఆప్షన్ సెలెక్ట్ చేసుకున్నాను. చాలా రద్దీగా ఉన్న ఒక రోడ్డు సంబంధించిన ఫోటో కావాలని చెప్పి నేను క్రియేట్ మీద ప్రెస్ చేశాను. ఇప్పుడు లైన్స్ డ్రాయింగ్ లో మనకి అవుట్పుట్ అనేది ఇమేజ్ రావాలి. మనం తీసుకున్న మోడల్ లైన్స్ డ్రాయింగ్ లో రావాలి. సో మన ఒక బిజీ ట్రాఫిక్ రోడ్ ఎలా ఉంటుందని చెప్పి ఇమేజ్ అవుట్పుట్ వచ్చింది. సో ఇలాగా మనకు నచ్చిన మోడల్లో మనకు నచ్చిన టైప్లో ఇమేజెస్ జనరేట్ చేసుకోవచ్చు. ఆర్టిస్టిక్ ఎవరైనా ఇమేజెస్ కావాలనుకున్న వాళ్ళు, కాస్త క్రియేటివ్గా థాట్స్ కావాలనుకున్న వాళ్ళు అయితే ఈ టూల్ అయితే యూజ్ చేయొచ్చు. చాలా హెల్ప్ఫుల్ అవుతుంది. సో ఇవి మీకు 5 మీకు హెల్ప్ఫుల్ అయ్యే ఏ టూల్స్ అండి. ఏతో మనం ఎటువంటిదైనా చేసుకునే రోజులు ఇవి.
మరి అలాంటప్పుడు మనం కూడా ఏ టెక్నాలజీ గురించి తెలుసుకోవాలి కదా. మీరు కూడా ఏ బిగినర్ కోర్స్ నేర్చుకుందాం అనుకున్నట్లయితే స్క్రీన్ పై కనిపించే నెంబర్కి వాట్సాప్ చేయండి. మన ఏ తెలుగు ఛానల్లో ఏ కోర్సులు ఎప్పుడు అందుబాటులో ఉంటాయి. స్టూడెంట్ బ్యాచ్ అనేది మే 25 తారీఖున స్టార్ట్ అవుతుంది. అలానే మన 4th బ్యాచ్ ఏ కోర్స్ వచ్చి జూన్ 14వ తారీఖున స్టార్ట్ అవుతుంది. వీఆర్ టేకింగ్ ఓన్లీ లిమిటెడ్ సీట్స్. సో లేట్ చేయకుండా రిజిస్టర్ చేసుకోండి. లేటెస్ట్ ఏ ఇన్ఫర్మేషన్ కోసం ఏ తెలుగు ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.